జై భీమ్. ప్రశ్న రావణ్ ప్రస్తుతం ఒక రాష్ట్రాన్ని షేక్ చేస్తున్న పేరు. ఎందుకు ఒక రాష్ట్రాన్ని ఆ పేరు షేక్ చేస్తుంది అనేది ఆలోచించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా అరెస్ట్ అయిన రోజు నుండి ఈ రోజు వరకు కూడా దీక్షలో ఉన్నాడు. అంటే వితౌట్ వాటర్, వితౌట్ ఫుడ్. ఎందుకు పోలీసులు కావలసుకొని కేసులు పెట్టి అటు ఇటు తింపుతూ ఉన్నారు? తింపేది పోలీసులైనా ఒక రాజకీయ కుట్ర అనేది ప్రశ్న రావణ్ మీద జరుగుతూ ఉంది. ఎందుకు జరుగుతుంది? ఎందుకు బెయిల్ వచ్చినప్పటికీ కంటిన్యూగా 4 కేసులలో బెయిల్ వచ్చి ఇంటికి వెళ్ళిపోవచ్చు అని చెప్పినాక మళ్ళీ నిన్న రాత్రి కూడా టోల్ ప్లాజా దగ్గర ఆపి మళ్ళీ ఇంకో కేసులు లోపల తీసుకునే ప్రయత్నం చేశారు. ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్న అప్డేట్ ప్రకారం ఒక ఊపా కేసు అనేది పెట్టి లోపడేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంటే ఎవరైతే మరి అడ్వకేట్స్ అందరూ కొంచెం చాకచక్యంగా రావణ్ తోటి ఎవరైతే జడ శ్రావణ్ గారు ఉన్నారో కేసులన్నీ వాదించి బెయిల్ తీసుకొచ్చినప్పటికీ ఇది ఇట్లా అయితే అయ్యేటట్టు లేదని ఏకంగా రాజద్రోహం కేసే పెట్టేశారు. మరి దీనికి అంతటికీ కారణం ఏమిటి అంటే, ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కు ఉన్నప్పుడు ప్రశ్నిస్తే రాజద్రోహం కేసులు, ఊపా కేసులు, ఇదే ప్రశ్నించడం మొదలుకొనే కదా ఇలా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఇలా అదే ప్రశ్నించి కదా పవన్ కళ్యాణ్ గారు ఇలా డిప్యూటీ సీఎం దాకా ఎదిగిన చరిత్ర ఏంది? జగన్ గారిని మీరు ప్రశ్నించే మీరు అధికారంలోకి వచ్చారు. ఇలా రావణ్ గారు ప్రశ్నించడంలో చాలామంది అంటూ ఉన్నారు, అంటే అబ్యూజుల్ లాంగ్వేజ్ ఉంది, అబ్యూజుల్ లాంగ్వేజ్ చాలా ఉంది. ఆయన లాంగ్వేజ్ స్ట్రాంగ్ లాంగ్వేజ్ ఉంది, అబ్యూజుల్ లాంగ్వేజ్ ఎప్పుడు వాడలేదు. ఒకవేళ అబ్యూజుల్ లాంగ్వేజ్ వాడినప్పటికీ సరే, దాన్నేం మనం సమర్థించాల్సిన అవసరం లేదు. కంపల్సరీ రావణ్ గారు దాన్ని సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది. బట్ ఆ అబ్యూజివ్ లాంగ్వేజ్ అనేది కూడా ఒకవేళ వాడినా కూడా ఎందుకు వాడతాడు? ఒకవేళ కౌంటర్ ఇచ్చే పర్సన్ ఎవరైతే ఉంటారో వాళ్ళ లాంగ్వేజ్లో సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తాడు తప్ప కావాల్సుకొని ఏ రోజు ఆయన లాంగ్వేజ్ వాడలేదు, అబ్యూజివ్ లాంగ్వేజ్ వాడలేదు. ఒకవేళ వాడినా కూడా మనం సమర్థించాల్సిన అవసరం లేదు, దాన్ని అయినా కూడా సవరించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రావణ్ లాంటి వ్యక్తులు ఈ ప్రజాస్వామ్యం కోసం ఈ దేశంలో కేవలం ఒక ఏపీ రాష్ట్రానికి సంబంధించి మాట్లాడాడు రావణ్ అనే వ్యక్తి. ఈ దేశంలో జరుగుతున్న ప్రతి వివక్ష పైన, ప్రతి అవినీతి పైన, ప్రతి అధర్మం పైన ప్రశ్నించే గొంతుక ప్రశ్న రావణ్. ఈరోజు ఆ ప్రశ్న పుట్టిందే పవన్ కళ్యాణ్ నుంచి ప్రశ్న రావణ్కి. నేను చాలాసార్లు చెప్తాడు నా అభిమాన నటుడు శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ అని. అప్పుడు మీకు సపోర్ట్ చేసి ఒకప్పుడు మీకు అభిమాని, అది రాజకీయంగా కావచ్చు, సినిమాల పరంగా కావచ్చు, సరే రాజకీయాలకు సినిమాలకు అవసరం లేదు, సినిమా తీస్తే ఎవరైనా చూస్తారు, మేము కూడా టికెట్లు తీసుకుంటాం, సినిమా వస్తుంది. బట్ రాజకీయాలకు వచ్చేసరికి ఎందుకు ఈ మత విద్వేష రాజకీయాలు, కుల విద్వేష రాజకీయాలు ఎందుకు తెరపైకి వస్తున్నాయి? అంటే ఒకప్పటి పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారు, ఇప్పుడేం మాట్లాడుతూ ఉన్నారు? వాటికి కౌంటర్గా మాట్లాడితే ఇక 30 కేసులు పెట్టి ప్రతిరోజు తింపుతా ఉన్నారు. ఇది ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కు ప్రజల కోసం ఉంటుంది. దాన్ని జీర్ణించుకోలేకపోతే ఏ ప్రభుత్వం కూడా అధికారంలోకి రాదు. ఎందుకంటే పాలకపక్షం అనేది తప్పులు చేసినప్పుడు ప్రతిపక్షం కానీ విపక్షాలు కానీ ప్రజాస్వామ్యం కోసం ప్రశ్నించే రావణ్ లాంటి వాళ్ళు కానీ ఎవరైనా ప్రశ్నించే హక్కు ఉంటుంది. ఆ హక్కును కాలరాసే హక్కు మీకు లేదు. ఆ హక్కు ప్రజాస్వామ్యం ఇచ్చింది, ఈ దేశ రాజ్యాంగం ఇచ్చింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూర్చొని నేను వీడియో చూపిస్తాను ఇప్పుడు మీకు, చాలా మాట్లాడుతూ ఉన్నాడు. అంటే ఓ పేపర్ పెట్టుకొని ఓ స్క్రిప్ట్ అంటే ఇంకా రాజ్యాంగంలోనే చదువుతూ ఉన్నాడు. మరి ఆయన మాట్లాడినప్పుడు ఇవి గుర్తుకు రాలేదా? ఇప్పుడు ఎందుకు ఎదుటోళ్ళ మీద తోసేసేటప్పుడు మనకెందుకు గుర్తొస్తున్నది చూద్దాం.
ఇది పెట్టాలి కదా వాయిస్. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటే ఫ్రీడమ్ టు అబ్యూస్ కాదు. నువ్వు కూడా మాట్లాడతావా? ఒకటి దగ్గర ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం, 30,000 మంది అమ్మాయిలు మిస్సింగ్ అయిపోయారు ఆంధ్రప్రదేశ్ లో, మహిళలను టార్గెట్ చేయడం, ఈవెన్ రెడీ ఆ రోజు కూడా మాట్లాడుతుంది, మత విశ్వాసాలను అవమానించడం, లక్ష లట్లు ఇలా ఫీజు తోటి ఫిక్స్ బ్యాక్ తోటి విషయాలు తోటి కలిసిన లట్లు లక్ష లట్లు హింసకు ప్రేరేపించడం, ఇవన్నీ రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛలోకి రావు. I am an unapologetic Sanatani Hindu. I am an unapologetic Sanatani Hindu. Freedom of speech అంటే freedom to abuse కాదు. ఇది మళ్ళీ ఒకసారి మీరు కూడా మాట్లాడతావా? ఒకరి దగ్గర ఎదవల్లా సన్నాసుల్లారా చవటల్లారా తక్కమల్లారా మెసేజ్ ఇవ్వడం, వంట చేతోతో మెడ పిసికి తొక్కి కింద నొక్కేత కొడగలరా, సొక్కా పట్టుకొని ఇళ్ళలోని బయటకు లాక్కొడతా కొడగలరా. ఆధారాలు లేకుండా ఈ లాంగ్వేజ్ అనేది అంటే మీరు మాట్లాడితే ఒక చట్టం, ఎదుటోళ్ళు మాట్లాడితే ఒక చట్టమా? చట్టం అందరికీ సమానమే కదా. ఒకవేళ నిజంగానే ఊపా కేసు పెట్టాల్సిందో లేకపోతే ఇంకేదో బెయిలబులో నాన్ బెయిలబులో మీరు సెక్షన్స్ పెట్టినప్పుడు అది పవన్ కళ్యాణ్ గారికి కూడా వర్తిస్తుంది కదా. ఇలా పవన్ కళ్యాణ్ గారి అభిమానులు చాలామంది, నేను కూడా ఏమైనా పోస్టులు పెడితే నన్ను అడుగుతూ ఉంటారు, ఏంది మీరు పవన్ కళ్యాణ్ అనేది అని రాజకీయంగా. ఎస్, డెఫినెట్లీ అంటాము, ప్రజాస్వామ్యంలో మాకు హక్కు ఉంది, మేమేమైనా తప్పులు మాట్లాడితే పోయి కేసులు పెట్టుకోండి. ఆ కేసులు పెట్టే విధానం కూడా ఇష్టం వచ్చినట్టు ఏదో ఒక సెక్షన్లు పెట్టి లోపటేయాలనే ఉద్దేశం తప్ప, కేసు పెట్టేటప్పుడు ఒక విచక్షణతోటి కరెక్ట్ వివరణ ఉండాలి. ఆ కేసు పెట్టేటప్పుడు ఇష్టం వచ్చినట్టు ఏదో ఒక కేసు పెట్టి ఇప్పుడు ఈయన మాట్లాడేటి సక్కన మాట్లాడాడు. ఇట్లా ఉంటుంది మీకు. ఇంకా ఇంకా చూడండి, మధ్యలో రావని ఉంటాడు, ప్రశ్న రావాలి. ఓకే, నేనేం ఈ విషయంలో పోలీసులు ఏం తప్పు పడతలేను, ఎవరు తప్పు పట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కొంతమంది ఎవరైతే కూటమి ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు దాడి చేసే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళ భద్రత కంపల్సరీ కాపాడాల్సిన అవసరం ఉంటుంది రావని, కాబట్టి వాళ్ళ భద్రత ఇచ్చిర్రు, దాన్నేం మేము వ్యతిరేకిస్తలేము. బట్ చాలా చాలా అంశాల్లో పవన్ కళ్యాణ్ గారు ఎట్లా ఉంటుందంటే, జడ శ్రావణ్ గారు ఏం చెప్తున్నారో వినండి. వాళ్ళ కార్యకర్తలు అప్లై చేస్తున్నటువంటి విధానం ఇది లాండ్ ఆర్డర్ అయితే మీ లాండ్ ఆర్డర్ శతకోటి వందనాలు. అంటే ఏం చెప్తా ఉన్నారంటే, పోలీసులే చెప్తా ఉన్నారంట. సరే, మరి ఎంతవరకు వాస్తవమో కాదని తెలియదు, ఆ వీడియోని బట్టి ఆధారంగా చెప్తా ఉన్నాం. వస్తాడు కదా పోలీస్ స్టేషన్కి వచ్చినప్పుడు సంతకాలు పెట్టిపోయేటప్పుడు దాడి చేసుకోవచ్చు అని, ఇప్పుడు ఎందుకు మీరు టెన్షన్ పడుతురని చెప్తా ఉన్నారంట. అంటే ఈ ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కు అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. దాన్ని ఎందుకు కాలరాస్తా ఉన్నారు? కూటమి ప్రభుత్వం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది, ఇలా హోంమంత్రి గారు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎవరో వ్యక్తిగత కక్షలకు పోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ వ్యక్తిగత కక్షలకు అనేది పోతే మీ ప్రభుత్వమే కూలిపోద్ది. వచ్చిరు అధికారంలోకి, జగన్ గారిని దించి మంచి రిజల్ట్ ఇచ్చిరు. మీకు ఇచ్చిన సీట్లు మంచి మెజారిటీ సీట్లు వచ్చినాయి. జగన్ గారిని 11 సీట్లకే పరిమితం చేసిరు కదా ప్రజలు. మరి మిగతా సీట్లలో మీరు ఇట్లా పోలీస్ స్టేషన్లో తింపడానిక మిమ్మల్ని గెలిపించింది? మిమ్మల్ని పోలీస్ స్టేషన్లో తింపడానిక? ప్రజలకు మెరుగైన పరిపాలన అందిస్తారు. సరే, మంచి చేసిరా చెడు చేసిరా అనేది ప్రజలు నిర్ణయించే హక్కు ఉంది కాబట్టి జగన్ గారిని పక్కన పెట్టి చంద్రబాబు నాయుడు గారిని తీసుకొచ్చారు. చంద్రబాబు నాయుడు గారు కూడా ఆలోచించాలా, వ్యక్తిగత కక్షలకు పోతే ప్రజాస్వామ్యం కూని అవుతుంది. ఇలా రాష్ట్రంలో జరుగుతున్న అల్లకల్లాలను పక్కన పెట్టి ప్రతి అంశాన్ని పక్కన పెట్టేసి మొత్తం పోలీస్ వ్యవస్థ సిబ్బంది మొత్తం ఇక్కడే ఉన్నది. అంటే 4 పోలీస్ స్టేషన్లు, 4 బెయిళ్ళు, 4 జైళ్ళు, 100 మంది పోలీసులు, 1000 మంది పోలీసులు, రోడ్ల మీద పోలీసులు, ఎక్కడ చూసినా పోలీసులే. వాళ్ళకి ఫ్రీ అనేదే లేదు. ఇంకా మొత్తం రావణ్ కోసం నిలబడాలా. ఎందుకు? ఏమన్నా రేప్ చేసిండా, మర్డర్ చేసిండా, లేకపోతే మంచిగానే ఉన్నాడు కదా, మీతోటే ఉంటుండు కదా.
ఆయన కనీసం ఆయన ముఖంలో చిరునవ్వు కూడా తీసేయలేకపోతున్నారు మీరు పెట్టిన కేసులకి కనీసమైన ఇంత కూడా వణుకుతలేడు. మీ ప్రభుత్వం భయపడుతుంది. ఆయన పేరుకి ప్రశ్నారావణ్ అనే పేరుకి మీ ప్రభుత్వం భయపడుతుంది. ఆయన ప్రశ్నించింది హక్కుల మీద, ఏ హక్కునైతే కాలరాస్తా ఉన్నారో మాట్లాడినప్పుడు భాష దొరలొచ్చు, బట్ ఎవడు ఏ లాంగ్వేజ్లో మాట్లాడిండో వారికి ఆ లాంగ్వేజ్లో సమాధానం చెప్పిండు. చేసిన తప్పును సరిదిద్దుకునే ప్రయత్నం చేయకుండా తప్పు మీద తప్పు తీసుకుంటే ప్రశ్నారావణ్ ఇన్ని రోజులు సోషల్ మీడియాలలో యూట్యూబ్ ఉన్నోళ్ళకు, ఇన్స్టాగ్రామ్ ఉన్నోళ్ళకు, ఫేస్బుక్లు ఉన్నోళ్ళకు మాత్రమే తెలుసు. బట్ మీరు ఏదైతే తప్పుడు కేసులు పెట్టి తిప్పుతా ఉన్నారో దానివల్ల ఒక కేసు పెట్టి ఒక కేసులో బెయిల్ రాగానే పంపించేసి మిగతా ఏమన్నా ఉంటే కోర్టు దగ్గర చూసుకుంటారు అనేది ఉంటేనేమో అయిపోయేది. ఇప్పుడు ప్రజలలోకి కూడా పోయింది. మీరు చేసిన ఏవైతే ఈ అక్రమ అరెస్టులు ఉన్నాయో జనాలకు కూడా తెలిసిపోయింది. సో అల్టిమేట్గా అది మీకే ఎఫెక్ట్ అవుతుంది, మీ ప్రభుత్వానికే ఎఫెక్ట్ అవుతుంది. కులం, మతం, ప్రాంతం అంటగట్టి అధికారం నుంచి I come from a family of great bhaktas. My father was a great devotee of Hanuman. And all through my childhood, the Taraka mantra, Hare Rama, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare. That's what my father used to sing when I was fallen sick. ఒకసారి ఫ్లాష్ బ్యాక్ వెళ్ళండి. మీరు మర్చిపోయిన గూగుల్ మర్చిపోదు. మా నాన్న ఒక హేతు అది. మా నాన్న ఎలాంటి వాడంటే, మా నాయనమ్మ దీపారాధన వెలిగిస్తే దీపారాధనలో సిగరెట్ వెలిగించిన దేవుడు లేడు, దెయ్యం లేదనే వ్యక్తి మా నాన్న. మా నాయనమ్మ దీపారాధన వెలిగిస్తే దీపారాధనలో సిగరెట్ వెలిగించిన దేవుడు లేడు, దెయ్యం లేదనే వ్యక్తి మా నాన్న. ఈ పోర్ట్రేట్ ఏంటండి? ఇక్కడ రమేష్, ఇక్కడ సురేష్, పేర్లు మాత్రమే డిఫరెంట్. మా తమ్ముని పేరు ఒకని పేరు రమేష్ ఉంటుంది, ఒకటి పేరు సురేష్ అని ఉంటుంది. బట్ ఈయన పవన్ కళ్యాణ్ రెండు జాగాలలో. అంటే దీపారాధన అనేది ఒక పవిత్రమైనది, దాన్ని అవహేళన చేయొచ్చు, సిగరెట్ ముట్టియచ్చు అనొచ్చు. ఇప్పుడు ఇదేం పోర్ట్రేట్ కాదు. అరే మీరుగా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. స్వతహాగా మీరు మాట్లాడినప్పుడు ఒకటి, ఎదుటోళ్ళు మాట్లాడినప్పుడు ఒకటి. చట్టం అనేది ఎవరికి చుట్టం కాదు. చట్టం అందరికీ సమానమే. ఇలా అధికారంలో ఉన్నాం కదా అని పేపర్లు పట్టుకొని దాంట్లో ఉన్నది చదవంగానే అయిపోదు. దాన్ని పాటించడం అనేది అతి ముఖ్యమైన అంశం. ఈ అంశాలలో అవగాహన ఉండదు. ఇష్టం వచ్చినట్టు ఏది పడితే అది ఫేక్ ప్రాపగండా చేయొచ్చు. ఇలా రావని మాట్లాడేటి పచ్చి బూజులు అంటారు. పిచ్చి కొడుకులు వచ్చి ఇన్స్టాగ్రామ్లలో, ఫేస్బుక్లలో, ట్విట్టర్లలో కింద తల్లిని, చెల్లిని ఇష్టం వచ్చినట్టు రాస్తూ ఉంటారు. డబ్బులు ఇచ్చి ఇలా ఐటీ సెల్లు తెలియంది ఏమున్నది, ఐటీ సెల్లు పెట్టి డబ్బులు ఇచ్చి కామెంట్లు పెట్టిపిచ్చే స్థితి గతికి దిగజారిన వ్యవస్థలో వ్యవస్థ ఉంది ఇప్పుడు. ఆ వ్యవస్థ కోసం మీరు పనిచేస్తున్నారు. ప్రజాస్వామ్యయుతంగా ప్రశ్నించినప్పుడు, ఆ ప్రశ్నలు ఏమనెత్తినప్పుడు దానికి వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేయకుండా కామెంట్లలో జొర్రి తల్లినో చెల్లినో అంటే, అయినప్పటికీ చాలామంది నా కామెంట్లలో కూడా ఇష్టం వచ్చినట్టు వస్తాడు, ఎవడో ఒకటి ఏదో రాసుకుంటూ పోతూ ఉంటాడు. అయినప్పటికీ ఓర్చుకొని ప్రజాస్వామ్యం గురించి అడుగుతున్నాం. ప్రజాస్వామ్యంలో జరుగుతున్న అవినీతిని ప్రశ్నిస్తూ ఉన్నాం. దానికి సంబంధించి అంశాలను తెర మీదికి తెచ్చి ఇది కాదు ఇది అని చెప్పాలి. కానీ ఇష్టం వచ్చినట్టు అక్రమ అరెస్టులు చేసి దాడులు చేస్తాము, కోడిగుడ్ల దాడి జరిగినట్టు కూడా ఒక వీడియో వచ్చింది. దేనికి దాడి దేనికి? ఎప్పుడు అధికారము ఉంటే అందలం ఎక్కినట్టు ప్రయత్నిస్తే, ఆ ప్రయత్నం చేస్తే చాలామంది కాలగర్భంలో కలిసిపోయిన వాళ్ళు ఉన్నారు. రాజకీయ అంశాన్ని వ్యక్తిగత అంశానికి జోడించొద్దు. ఇక్కడ వ్యక్తిగత అంశం వేరు, రాజకీయ అంశం వేరు. నన్ను కూడా చాలామంది అంటూ ఉంటారు, ఏంది నువ్వు పవన్ కళ్యాణ్ అనేది. నేను కూడా కొత్త సినిమా వస్తే పోతా చూస్తా, నేను కూడా పవన్ కళ్యాణ్ స్టైల్ ఇష్టపడతా, పాటలు చూస్తా. రాజకీయానికి వస్తే
ప్రజాస్వామ్యానికి వస్తే ప్రజల కోసం ప్రశ్నిస్తాం, అది మా హక్కు. మా హక్కును కాలరాసే హక్కు ఎవరికీ లేదు. ఈ చట్టమే చెప్తుంది, ఈ రాజ్యాంగమే చెప్తుంది. ముఖ్యంగా రాజ్యాంగం మీద ఒకప్పుడు రాజ్యాంగం గురించి మాట్లాడి, రాజ్యాంగం గొప్ప గురించి చెప్పి, ఎర్ర జెండా గొప్పతనం గురించి చెప్పి ఇలా ఏదో ముసుగేసుకొని తిరుగుతా అంటే ఎవరు నమ్ముతారు ప్రజలు? అధికారం వచ్చేదాకా ఒక ఎత్తు, అధికారం వచ్చినాక ఇంకో ఎత్తు, అంతే కదా. మీరే కదా ఇది మాట్లాడింది మీరే, ఇది మాట్లాడింది మీరే, పవిత్రమైన దీపాధారణ సిగరెట్ ముట్టిస్తారన్నది మీరే. మరి ఇట్లాంటి వాళ్ళని వ్యవస్థ ఏం చేస్తుంది అంటే సామాన్యులను తీసుకుపోయి జైల్లో పెట్టవచ్చు, అధికారంలో ఉంటే ఏదైనా మాట్లాడచ్చు. అది ఏ పార్టీ అన్నా కావచ్చు, ఏ వ్యక్తి అన్నా కావచ్చు. రాజకీయానికి వ్యక్తిగతానికి ముడిపెట్టాల్సిన అవసరం లేదు. పవన్ కళ్యాణ్ గారిని సినిమాలలో యాక్టింగ్ చేసినట్టు ఇక్కడొక యాక్టింగ్ చేస్తే విల్ యాక్సెప్ట్. బట్ పొలిటికల్ లైఫ్లో పీపుల్ మధ్యలో, ప్రజల మధ్యలో ఉన్నప్పుడు ప్రజాస్వామ్యయుతంగా నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే మాట్లాడేటోని కూడా అదుపు ఉంటుంది నోరు. చాలా చాలా ఎట్లుంటుందంటే ఇంకొక ఆయన ఉంటాడు, ఈయనే వచ్చేస్తాడు అని మేకుల కింద పని దిగిపోతాయి. బొక్కలో బైబిల్ మేం మింగితే పుట్టిన నా కొడుకులు మూసుకుని కూర్చోవాలి. అర్థమైందా? కొలిదో బొక్కలో బైబిలు ఎవడు అంటే ఎట్లుంటుందంటే ముచ్చట, ఎవడి మతం వాడిది. ఎవరికి ఇష్టమైన మతాన్ని స్వీకరించే హక్కు ఈ దేశ ప్రజలకు ఉంది. అది రాజ్యాంగం చెప్తుంది. రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్స్ చెప్తున్నాయి. మత స్వేచ్ఛ అనేది ఉంది. ఆ మతం మారడానికి ఏం కారణాలు, ఎందుకు ఇటీవలనే కరీంనగర్ దగ్గర బీసీలు కట్టుకున్న గుడిలకు మాదిగలు పోతే రానియలేదు. ఎందుకు కుల వివక్ష ఇప్పటికి ఉంది? ఈ దేశంలో రాజ్యాంగం వచ్చి చదువుకుంటున్న సన్నాసులు కూడా ఇలా మతపరంగానో కులపరంగానో ఆలోచిస్తే వ్యవస్థ బాగుపడేది ఎప్పుడు? ఈ దేశం ముందుకు పోయేది ఎప్పుడు? దేశం ఎప్పుడు ఎదుగుతున్న దేశంగా ఎందుకుంది? ఎదిగిన దేశం అని ఎందుకు భారతదేశాన్ని అనలేకపోతా ఉన్నారంటే ఈ దేశంలో ఇంకా కులం ఉంది, ఈ దేశంలో ఇంకా వివక్ష ఉంది, ఈ దేశంలో ఇంకా మతం పేరుతోటి దాడులు జరుగుతూ ఉన్నాయి. వీటిని ఆలోచించరా? వీటి పట్ల ఆలోచన లేదా? ఏ ఒక్కరు పోయి ఆడ మాట్లాడలే, కరీంనగర్ పోయి ఎస్సీలను గుడిలోకి ఎందుకు రాలే అని అడగలేదు. మతం ఎందుకు మారాల్సి వస్తుందనే ఆలోచన వ్యక్తిగతంగా ఆలోచించుకోవాల్సిన, విచక్షణతోటి తెలివితోటి ఆలోచించుకోవాల్సిన అవసరం లేదా? రాధా మనోహర్ దాస్ ఏమంటుండు? బొక్కలో బైబిల్ అంట. మేము మింగితే నిన్ను మింగేటోడు లేడు రా భయ్. ఫస్ట్ నిన్ను మింగేటోడు లేడు. బుద్ధి జ్ఞానం ఉంటే నీ అవతారం ఏంది? నీ అవతారము ఏంది? సన్యాసివా? ఏం మింగుడు? నిన్ను మింగేటోడు లేడు. నిన్ను మింగేటోడు ఉంటే ఇట్లా మాట్లాడవు. భగవద్గీత గురించి కానీ రామాయణం గురించి కానీ ఎవడు మాట్లాడినా తప్పే. కొంతమంది మాట్లాడతారు, పాస్టర్ పనికి మాలిన ఏడున్నారు పాస్టర్లు. ఇలా మీరు సంపాదించుకోవడానికి, మీరు అది చేసుకోవడానికి ముందుకు వస్తారు కదా, వీళ్ళు ఎందుకు మాట్లాడతలేరు? సన్యాసో తెలియదు, సన్నాసో తెలియదు. ఇప్పుడు ఒక ఏషం వేసుకున్నప్పుడు దానికి తగ్గట్టు విలువ ఉండాలి. నువ్వు వేసుకున్నది ఏంది, నువ్వు మాట్లాడేది ఏంది, నువ్వు తినేది ఏంది? అన్నం తిన్నట్టు మాట్లాడుతున్నావా, పెండ తిన్నట్టు మాట్లాడుతున్నావా, బుద్ధుండి మాట్లాడుతున్నావా, బుద్ధి లేక మాట్లాడుతున్నావా, జ్ఞానం ఉండి మాట్లాడుతున్నావా, జ్ఞానం లేక మాట్లాడుతున్నావా? ఇంత అవివేకంగా మాట్లాడుకుంటా మేమేదో ఉద్ధరిస్తున్నామని దేవుళ్ళ పేరుతోటి రాజకీయాలు చేస్తే ఇంకా దేవుడే చూసుకుంటాడు మిమ్మల్ని. జరిగే వివక్ష గురించి ఎవరు మాట్లాడరు. అంశానికి సంబంధించిన దాని గురించి మాట్లాడకుండా పక్కదాన్ని తీసుకొచ్చి ఇక్కడ వేసేస్తూ ఉంటారు, ఇంకేదేదో మాట్లాడుతూ ఉంటారు. చాలా ఉన్నాయి. ఈరోజు దేశద్రోహం కేసు పెట్టిర్రు. ఏదో ఒక రోజు బయటకు వస్తాడు. బయటకు వచ్చినాక ఇంకా స్ట్రాంగ్గా ప్రశ్నిస్తాడు, ఇంకా గట్టి లీడర్ అవుతాడు. అప్పుడు ఉంటుంది మీకు, అప్పుడు ఉంటుంది. ఇలా మాట్లాడుతూ ఉన్నారు, ట్రోల్ చేస్తూ ఉన్నారు. ఏదో ప్రకాష్ రాజు గారు, రావణ్ గారు ఇంటర్వ్యూకి ముందు మాట్లాడిన ఏదో ఆడియో లీకులు. అవి ఏం లీకులు?
జస్ట్ డిస్కషన్ పెట్టుకురు కావచ్చు. డిస్కషన్ దేని గురించి మాట్లాడాలి, దాన్ని ట్రోల్ చేస్తూ ఉన్నారు. ఇలా ప్రకాష్ రాజ్ గారు కూడా ప్రజాస్వామ్యం కోసం ప్రశ్నిస్తారు. ప్రకాష్ రాజ్ లాంటి వ్యక్తి ప్రజాస్వామ్యం కోసం ప్రశ్నించినప్పుడు ఆయన ప్రశ్నలకు సమాధానం చెప్పు. ఇలా పాలక పక్షంలో ఉన్నప్పుడు విపక్షాలు, ప్రజాస్వామ్యవాదులు అందరూ ప్రశ్నిస్తారు. ఇలా ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడమే హక్కు. అది రాజ్యాంగం కల్పించింది. రాజ్యాంగాన్ని తుంగలో దొక్కి రాజ్యాంగానికి అనుగుణంగా ఎమ్మెల్యేలమైన, ఎంపీలమైన, ముఖ్యమంత్రులమైన, మంత్రులమైన అని పక్కన పెట్టుకొని పదవులను ఇలా దుర్వినియోగం చేస్తా అంటే ప్రజలు ఊకోరు. ప్రజల సంక్షేమానికి పరిపాలన అందించండి. ఏ పార్టీ అయినా, ఏ రాష్ట్రమైనా. ఇంత విచ్చలవిడిగా ఈయన ఒక్కసారన్న కనీసం ఈ మాటల మీద నీ వివరణ ఏంది, ఎందుకు మాట్లాడుతున్నావు, ఏడ మాట్లాడుతున్నావు, ఎట్లా మాట్లాడుతావు అడిగిర్రా? నేను మన హిందువులకు సంబంధించి గ్రంథాల మీద మాట్లాడితే కూడా నేను ప్రశ్నిస్తా. ఎవడు దేని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఈ రాజ్యాంగం అన్నిటికీ స్వేచ్ఛనిచ్చింది. స్వేచ్ఛగా బతికే హక్కు ఉంది. తప్పు చేయకుండా బతికే హక్కు ఉంది. ఇలా ఏదో పేపర్ ముంగట పెట్టుకొని చట్టాలు చదవంగానే కాదు. మీరు అధికారంలో ఉన్నారని చట్టం అనేది మీకు చుట్టం కాదు. చుట్టం చేసుకోవాల్సిన అవసరం లేదు. చుట్టం ఇయ్యాల్సిన అవసరం కూడా లేదు. నేను పోలీసులకు విజ్ఞప్తి చేస్తున్నా. న్యాయబద్ధంగా న్యాయపరమైన న్యాయవాదులు వచ్చి వాదించి బెయిల్ తీసుకొస్తే ఒక దాంట్లో రెండో దాంట్లో అరెస్ట్ చేశారు. అయినప్పటికీ కనీసం దాని మీద వివరణ తీసుకొని ఎందుకు ఇట్లా చేస్తున్నారు, ఎవరు ఏ రాజకీయ కక్షలు ఉన్నా కూడా మరీ ఇట్లా ఇది పద్ధతి కాదు అని చెప్పి ఒక కేసులో వాదించాలా? ఒక కేసు కాకుండా 4 కేసులు పెట్టి 4వ కేసులో బెయిల్ వచ్చినాక మళ్ళీ 5వ కేసు పెట్టి ఇది ఇట్లయితే కాదని, ఇవన్నీ నాన్ బెయిలబుల్ అవుతున్నాయని వాదించడంలో మేము ఓడిపోతున్నామని జడా శ్రావణ్ గారిని ఒప్పుకోవచ్చు. ఈజ్ అ గ్రేట్ అడ్వకేట్, గ్రేట్ లాయర్. 4 కేసులలో ఎంత కక్షపూరితంగా కేసులు పెట్టినా కూడా ఇలా బయటికి తీసుకొచ్చిండు. అంటే మీరుగా అవగాహనతో ఆలోచించుకోండి. అది కూటమి ప్రభుత్వంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, నారా లోకేష్ గారు కావచ్చు, అనిత గారు కావచ్చు, హోంమంత్రి. మేము అధికారాన్ని ఎట్లా దుర్వినియోగం చేస్తున్నాం? మేము సద్వినియోగం పరచాల్సింది ప్రజలనా, మా కక్షపూరిత రాజకీయాల కోసమా? ఇలా అదే రావను పవన్ కళ్యాణ్ గారి గురించి కూడా మాట్లాడాడు, మంచిగా సపోర్ట్ చేసిండు. కష్టపడ్డారు కదా పవన్ కళ్యాణ్ గారు. ఈరోజు ఎందుకు ఒక రకంగా ఊగిపోతా ఉన్నారు? కష్టపడే కదా ఇంత దూరం వచ్చింది. కష్టపడి సినిమాలు తీసి ప్రజల మధ్యలో ఉండి ఇలా ఉప ముఖ్యమంత్రి అనేటోళ్ళు మీరు ఉత్తగా కాలేదు కదా. ప్రజాస్వామ్యంలో ప్రజల సమస్యలు లేవనెత్తి రోడ్డు మీదకి వచ్చి రోడ్డు మీద నిలబడి మీరు అధ్యసి ఈరోజు గెలిచిర్రు, ఉప ముఖ్యమంత్రి అయ్యారు. మీకంటూ కొన్ని సీట్లు ఇచ్చిర్రు ప్రజలు. మీకున్న అధికారాన్ని, మీకున్న కేంద్ర ప్రభుత్వంలో ఉన్న ఏదైతే మీకున్న మోడీ గారితో ఉన్న పరిచయం కావచ్చు, ఆ సాన్నిధ్యం కావచ్చు, ప్రజల సంక్షేమాల గురించి ఆలోచించండి. ప్రజాస్వామ్యాన్ని కూని చేయడమో, రాజ్యాంగాన్ని కూని చేయడమో అనే ఆలోచన పరంగా పోతే మాత్రం ప్రశ్నించే గొంతులు ఇంకా వస్తాయి. ప్రశ్నించడం అనేది ఆగదు. ఇలా ప్రశ్నించడంలో ఒకరిని చంపుతారు, ఇద్దరిని చంపుతారు, అంతకంటే ఎక్కువ ఏం చేయలేరు కదా. ఇక మీకు ఇంకొక వీడియో, నిన్న 4వ బెయిల్ వచ్చినాక రావణ్ కార్లో ఉండి మాట్లాడిన వీడియో చూపిస్తా, చూడండి ఒకసారి. నమస్తే అండి, నేను రావణ్ మాట్లాడుతున్నాను. ఇప్పుడే 4వ బెయిల్ వచ్చింది. ఈ 4వ బెయిల్ వచ్చిన తర్వాత మళ్ళీ 5వ అరెస్ట్ టోల్ గేట్ దగ్గర పట్టుకొని ఇప్పుడు మళ్ళీ నక్కపల్లి తీసుకెళ్తున్నారు. వేంపాడు టోల్ గేట్ దగ్గర. ఒక విషయం గుర్తుపెట్టుకోవాలని ప్రభుత్వాన్ని చెప్తున్నాను. ఈరోజు
మీరు నా గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నాను. కానీ మీకు అర్థం కావాల్సింది ఏంటంటే, మీరు చంపితే నేను ఒక్కడనే చచ్చిపోతా. ప్రశ్నించే వాళ్ళు ఎవరో చావరు. మీరు రావణ గారిని మాత్రమే చంపగలరు, ప్రశ్నను చంపలేరు. అంతే కదా. హత్య జరిగింది కదా, మీరు రావణ గారిని మాత్రమే చంపగలరు, ప్రశ్నను చంపలేరు. ఆబ్వియస్గా మీరు ప్రశ్నించేటోళ్ళని మాత్రమే ఏమైనా జైలు వేసుడు అదే చేస్తారు. 100 మంది చేస్తారు, 200 మంది చేస్తారు, 1000 మంది ప్రశ్నించే గొంతులు వస్తాయి, అప్పుడే చేస్తారు. వచ్చినాయి ఆల్రెడీ. అందుకే మీకు ఇంత భయం. ఒక రావణు లక్ష మంది ప్రశ్నించే గొంతులను తయారు చేయగలుగుతాడు అనేది మీ భయం. తయారయ్యారు. యూట్యూబర్కు ఉన్న సబ్స్క్రైబర్లకు భయపడే దిగజారుడుతనానికి వచ్చారు మీరు. గుర్తుపెట్టుకోండి. రెండో విషయం, ఇంత భయపడుతున్నారు. మీకు అర్థమవుతుందా? ఒక 500 మంది పోలీస్ ఫోర్స్ ప్రతిరోజు నా కోసం ప్రజా సమస్యలు, పబ్లిక్ అన్నీ వదిలేసి నా కోసం వాళ్ళు అహర్నిశలు తిండి తిప్పలో లేకుండా తిరుగుతున్నారు. ఎస్పీ క్యాడర్ దగ్గర నుంచి కానిస్టేబుల్ క్యాడర్ దాకా ప్రతి ఒక్కరు నాకు సెక్యూరిటీ ఇచ్చుకుంటూ తిరుగుతున్నారు. ఇదా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసేది? సెక్యూరిటీ ఇచ్చట్లేదు మీకు. అంటే ఇక ప్రజా సమస్యలు ఏం లేవు. నేను రేపులు చేశానా, దొమ్మిలు చేశానా? అయినే అడుగుతుండు. రేపులు చేసినా, మర్డర్లు చేసినా, దోపిడీలు చేసినా, లేకపోతే ఏమైనా స్కాములు చేసినా, దందాలు చేసినా అని. ఆ గొంతులు నేను రెగ్యులర్గా ఏ వీడియో పోస్ట్ చేసినా నేను చూస్తూ ఉంటా. ఆ గొంతులో అరెస్ట్ అయ్యి 4 రోజులు తినకున్నా కూడా ఆ టంగ్ మారలే. దాన్ని అబ్యూజివ్ లాంగ్వేజ్ అనరు. కరెక్ట్ చేసుకోండి మీకు మీరు. ఆయన మాట్లాడేది స్ట్రాంగ్ లాంగ్వేజ్. ఆయన ఛానల్ పేరే ప్రశ్న. ఆయన యూట్యూబ్ ఛానల్ పేరు ప్రశ్న. ఆయన పేరే ప్రశ్న రావణ్. ప్రశ్నిస్తే మీరు ఇంత దిగజారి ఇంత ఎందుకు అది చేస్తారో జనాలకు కూడా అర్థమవుతుంది. దౌర్జన్యాలు చేశాను. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని ప్రశ్నించడం మాత్రమే నేను చేసిన తప్పు. ఈ రోజుకి 4 రోజుల నుంచి నేను భోజనం చేయట్లా. నీళ్లు కూడా ఈ రోజుకి 4 రోజుల నుంచి నేను అన్నం తినట్లా, మంచినీళ్ళు కూడా తాగట్లా. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చెప్తున్నా, మీరు చంపేస్తే పోలీస్ స్టేషన్లో చంపేయండి. మళ్ళీ చెప్తున్నా, మీరు నన్ను చంపేస్తే పోలీస్ స్టేషన్లోనే నా పేక పిచ్చుకో, గాదే సాయి కృష్ణ హత్య జరిగింది కదా, అట్లానో నన్ను చంపేయండి. అంతేగాని మొత్తం వ్యవస్థని ఒక్క మనిషి కోసం ఇబ్బంది పెట్టి నా గొంతు నొక్కితేనో నన్ను చంపితేనో ఈ ప్రశ్న లాగుతాయి అనుకుంటే అది మీ పిచ్చి పొరపాటు. ఈరోజు ఎక్కడికి వెళ్తే అక్కడ, అంటే ఈ రోజు బెయిల్ వస్తే ఇమీడియట్గా ఒక కేసు, రేపు బెయిల్ వస్తే మళ్ళీ ఒక కేసు. 4 బెయిల్లు ఈ రాష్ట్ర చరిత్రలో. 4 బెయిల్లు 4 రోజుల్లో వచ్చిన మళ్ళీ 5వ రోజు అరెస్ట్ అయిన ఎవడన్నా ఉన్నాడా? ఆర్గనైజ్డ్ క్రైమ్స్. జనసేన పార్టీ ప్రభుత్వము అంటే ఇప్పటికైనా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. డైరెక్ట్ చెప్తుండు, చంపేస్తే చంపేయండి తప్ప ఈ వ్యవస్థ ఒక్క నా కోసం వ్యవస్థను పనిచేసే తీరుగా అది చేయకండి మీరు. ఇప్పుడు ఒకవేళ ఆయనకి ఏమైనా జరిగిందనుకో, ప్రభుత్వానికి చెడ్డ పేరు అనవసరంగా. నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా. ఈ రాష్ట్రం అని కాదు, ఏపీ రాష్ట్రం అని కాదు, తెలంగాణ అని కాదు, కర్ణాటక అని కాదు, తమిళనాడు అని కాదు, దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రంలోనైనా వ్యవస్థ పనిచేసే తీరుగా పనిచేయాలి. వ్యవస్థని అదుపులోకి తీసుకునేంత పెద్దవాళ్ళం మనం కాము. రాజ్యాంగానికి లోబడి ప్రజల కోసం ప్రజల చేత ఏర్పరచుకున్న ప్రభుత్వంగా ప్రజల కోసమే పనిచేయాలి మనం. నిజంగానే రావణ్ తప్పు చేసి ఉంటే సెక్షన్స్ పెట్టండి, కోర్టుకు అటెండ్ కమ్మనండి. ఒకవేళ మీరు పెట్టిన సెక్షన్లు కరెక్ట్ అయితే ఎందుకు రిమాండ్ని ఇగ్నోర్ చేస్తారు, తిరస్కరిస్తారు? అంటే ఇంత అవగాహన లేకుండా ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఎందుకు వ్యవహరిస్తారో ఇప్పటికి కూడా అర్థమవుతలేదు. అంటే ఒకరికి చట్టం కాదు, ఒకరికి చుట్టం కాదు. చట్టాన్ని చట్టపరంగా వాడితే మాత్రమే ప్రజాస్వామ్యంలో ప్రజల మధ్య మళ్ళీ గెలిచి వస్తారు. లేదు అని అంటే తట్టాబుట్ట చదువుకొని ఇంటికి పోవాల్సింది. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది.
వ్యూవర్స్ కానీ తెలంగాణ, ఏపీ, తెలుగు రాష్ట్రాల ప్రజలు రావణ్కి అందరు సపోర్ట్గా ఉండాల్సిన అవసరం ఉంది. ఇంకా కొన్ని ట్రోల్స్ జరుగుతూ ఉంటాయి, ఏఐ వీడియో క్రియేషన్స్ అని, అదని ఇదని, ఏదో ఒకటి. టెక్నాలజీ మూవింగ్ ఫార్వర్డ్ ఉంది కాబట్టి ఏదో చేస్తూ ఉంటారు. ఇంకా అవన్నింటినీ తట్టుకొని ముందుంటేనే ప్రజాస్వామ్యంలో ప్రజల కోసం కొట్లాడగలుగుతాం. చూద్దాం ఏం జరుగుద్దో. రావణ్ ఒక స్ట్రాంగ్ పర్సన్గా తిరిగి వస్తాడనే నమ్మకం అయితే నాకుంది.